గారికి ధన్యవాదాలు. అదేవిధంగా బ్రహ్మచారి గారు నాయకులు, సంఘం అధినేత, అదేవిధంగా 4వ డివిజన్ ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ 15వ డివిజన్ బీజేపీ అధ్యక్షులు రామ్ ప్రతాప్ గారికి, గారికి, అదేవిధంగా సీనియర్ లీడర్ అపర్ణ గౌడ్ గారికి, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు సవిత గారికి ధన్యవాదాలు. ఈరోజు మన మేనమానులకు తెలుసు, మొన్న వేసిన ముగ్గురులో హైదరాబాద్ లో కూడా తెలంగాణలో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అతిపెద్ద ఎన్నికల్లో కూడా కార్పొరేషన్ గెలిచే అవకాశం బీజేపీకి ఉంది. పోయిన ఎలక్షన్ లో 20లో కూడా 46 సీట్లకి వచ్చి ఘన విజయం సాధించింది. ఇంకో 15 సీట్లు వస్తే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ వాళ్ళ చేతులకు వచ్చేది, మేయర్ ఏమైనా అయ్యేటున్నాం. కానీ ఆ రోజు అవకాశం కొద్ది క్షణంలో జరిగిపోయింది. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కూడా పెద్ద ఎత్తున ఓట్ల సంఖ్యలో సెకండ్ ర్యాంక్ లో ఉంది. ఇప్పటికే సర్పంచ్ దాదాపుగా మనం గెలవడం జరిగింది. 6 కార్పొరేషన్స్, ఎక్కడ బీహార్ తీసుకో, ఎక్కడ కేరళ తీసుకో, ఎక్కడ మహారాష్ట్ర తీసుకో, నేను ఎటు వెళ్ళినా కానీ కార్పొరేషన్ మొత్తం కూడా బీజేపీ వైపే ఉన్నాయి, నరేంద్ర మోడీ గారి వైపే ఉన్నాయి. మరి ఈరోజు పబ్లిక్ కూడా అందరికీ అవేర్నెస్ అయ్యింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో ఎన్ని పథకాలు ఇస్తున్నారు, ఏ రాష్ట్రానికి ఎన్ని ఇస్తున్నారు, మన రాష్ట్రంలో దాచిపెడుతుంది మన ముఖ్యమంత్రి. ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏమున్నా కానీ వాళ్ళ పేరు పెట్టుకుని ముందుకు తీసుకుపోతున్నాడు తప్పితే నరేంద్ర మోడీ గారు మనకు తెలంగాణలో ఎంతో చేస్తున్నాడు. అండర్ పాస్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, రెగ్యులర్ రోడ్స్ కానీ, మెట్రో రైల్ పార్కింగ్ కానీ, రకరకాల విధాలుగా సీట్ రోడ్స్ కానీ, ఇలా గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క వసతులు కానీ, ఒక జీతాలు తప్పితే ప్రతి ఒక్క డెవలప్మెంట్ కూడా గ్రామ పంచాయతీలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలే. కనుక ఈ రోజు మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు పొద్దుగాల బీజేపీకి ఇవాళ అవకాశం ఇవ్వాలి. మీరు కూడా చూడండి, ఎక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వచ్చిన తర్వాత ఇవాళ ఒకప్పుడు ప్రధానమంత్రి అంటే పబ్లిక్ ఎవరో తెలిసేది కాదు. కానీ ఈ రోజు ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి ఎవరంటే బీజేపీ నాయకుడు అన్న వ్యవస్థకు చేరుకున్నది. అంటే దేశంలో బీజేపీ వైపు చూస్తుంది. ఇవాళ ఇతర దేశాలు కూడా, మనం ఉన్న పక్క దేశాలు కానీ ఇతర దేశాలు కూడా ఇండియా, భారతదేశం అంటే ఒక పట్టుదలతోటి తీసుకోబోతున్న నాయకుడు అని వాళ్ళందరూ కూడా గుర్తించి ఇలా నరేంద్ర మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ పూల వర్షం కురిపిస్తూ వీళ్ళకు పెట్టాలు పెట్టేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇలా తెలంగాణలో కూడా మన బీజేపీ కార్పొరేషన్ గెలుచుకొని మన మేలు సాధించుకునే అవకాశం ఉంది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చేసింది, 3 కార్పొరేషన్ గెలిచింది, ఏం ఆడుతుంది. ఇలా చార్మినార్లో ఒకటి చేసేసి ఒక కార్పొరేషన్ చార్మినార్ ఎక్కడైనా వస్తుందని ముందే ఫిక్స్ అయిపోయింది. తిప్పి కొట్టి ఇలా 3 కార్పొరేషన్ కూడా బీజేపీ పార్టీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మీ పదవాళ్ళకి చెప్పడమే కాదు, మీరందరూ కూడా అవేర్నెస్ చేయాలి. బీజేపీ గురించి, భారతీయ జనతా పార్టీ గురించి, నరేంద్ర మోడీ గారి గురించి అవగాహన చేయాలి, ఆలోచన చేయాలి, పక్క వాళ్ళకి చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు మన ముఖ్య అతిథైన మన ఎంబీహెచ్ఎస్ ప్రభాకర్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా, అదేవిధంగా సీనియర్ నాయకులు డివిజన్ ప్రెసిడెంట్ రామ్ ప్రదీప్ గారు, అపర్ణ గారు, నాతోటి కార్యకర్తలందరూ వచ్చినందుకు చాలా సంతోషం. మనకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క స్కీమ్స్ చాలా ఉన్నాయి. మీ అందరికీ కూడా మరి ఆఫీస్లో మహిళా తల్లులందరికీ కూడా మోడీ గారి యొక్క స్కీమ్స్ ఏవైతున్నాయో అవన్నీ మీకు అందే విధంగా మరి ఈ వారం రోజులలో మరి ప్లాన్ చేసి మీ అందరికీ ఇప్పించడం జరుగుతుంది. అలాగే మీకు మరి సాగర్ గారితో మాట్లాడిన తర్వాత మనకు పోస్ట్ ఆఫీస్ యొక్క బ్యాంక్ అకౌంట్ రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం స్కీమ్ కానీ రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ కానీ ఏదైనా రావాలంటే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉండాలి.
అకౌంట్ ద్వారానే మీ అందరికీ రేపు రాబోయే కాలంలో లబ్ధి చేకూరుస్తుంది. మరి సాగర్ గారి యొక్క అధ్యక్షతన ఆయన పర్మిషన్ రేపు తీసుకున్న తర్వాత అవసరం ఉంటే ఈడ కూడా ఒక రోజు కౌంటర్ పెట్టి ఫ్రీ అకౌంట్ మీకు ఎవరు ఒక రూపాయి ఇచ్చేది లేదు, ఫ్రీ అకౌంట్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. ఒకటి అప్లికేషన్ మాత్రం 100 రూపీస్ తీసుకుంటారు. మీకు ఏటీఎం కార్డు ఇస్తారు, క్యూఆర్ కార్డు ఇస్తారు, పాస్బుక్ ఇస్తారు. అవి మరి రేపు టైం తీసుకున్నట్టయితే అవసరం ఉంటే రేపే సోమవారం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మీ అందరికీ ఎంతమంది ఉన్నా అంతమందికి పోస్ట్ ఆఫీస్లో ఫ్రీ అకౌంట్ ఇప్పించడానికి మరి ప్రయత్నం చేస్తాం. మేము టైం చెప్తాం, అన్నగారితో మాట్లాడిన తర్వాత ఏ టైంకి రావాలన్నది రేపు చెప్తాం. ఇప్పుడు చెప్తాం, అయిపోయినాక మీటింగ్ అయిపోయినాక మీరు అందరూ పాల్గొని తంబు పెట్టాలి. అకౌంట్ అంటే ఒట్టిగా రాదు కదా, ఆధార్ కార్డు తీసుకొని తంబు పెడితే మీకు మినిమం మీరు ఎక్కడ పోయినా 1000 రూపాయలు తీసుకుంటారు బ్యాంక్ వాళ్ళు. కానీ అది వేరు, ఇది కేంద్ర ప్రభుత్వం పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం పథకాలు కానీ అంతా ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ ద్వారానే రావాలని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. కాబట్టి ఇప్పుడు మీ అందరికి కూడా సాగర్ గారి ఆధ్వర్యంలో మరి సాగర్ గారికి కూడా రేపు కార్పొరేటర్ సీట్ వస్తే మీరు అందరూ మద్దతు ఇచ్చి ఆశ్రయించి ఓటేసి గెలిపించినట్టయితే ఇంకా బ్రహ్మాండంగా మన యొక్క బస్తీ మీకు మీ అందరికి కూడా పిల్లలకు కూడా అందరికి కూడా అన్ని కార్యక్రమాలు చేయడం సిద్ధంగా ఉంటారు. మన లోకల్ మన దగ్గరనే ఉంటాడు కాబట్టి మీ ఆయన ఆధారంలో మీ అందరికీ రేపు మరి ఫ్రీ అకౌంట్ కార్యక్రమం ఇచ్చే కార్యక్రమం నిర్వహిస్తామని మరి మాకు అనుమతించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేనికైనా పిల్లలైనా ఫస్ట్ అసలు ఎంత బిజీ ఉన్నది మన దేని గురించి అని వస్తాడు. ఇంకా మన ముగ్గులపోటీ గురించి చెప్పాలనుకుంటే అసలు ఎక్కడ చాలా చాలా పార్టీ వాళ్ళు చాలా కార్యకర్తలు చాలా మంది చేసారు. కానీ ఇక్కడ మల్లికార్జునగర్ అయినంత అయితే ఎక్కడ కూడా జరగలేదు. చాలా బాగా జరిగింది. సార్ కూడా వచ్చి చాలా సంతోషం. ఎందుకంటే సంక్రాంతి మొత్తం ఇక్కడ మల్లికార్జునగర్ కాలే కనిపిస్తుందని. ఇంకా అన్నవాళ్ళు అంటే నార్మల్ గా చేసిన నార్మల్ గిఫ్ట్లు ఇద్దాం అనుకుంటే ప్రభాకర్ సార్ ఉండి ఫస్ట్ సెకండ్ రానే అంటారు. అసలు అట్లా కాదు, వాళ్ళందరూ కష్టపడి ఇళ్ళకి వెళ్ళి పండుగ పని వదిలిపెట్టుకొని వచ్చి ఇక్కడ వాళ్ళు ముగ్గులు వేసినందుకు అందరికి ఖచ్చితంగా ఇవ్వాలని సార్ అడగడం జరిగింది. రాజసాగర్ దానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న దాన్ని బట్టి బాక్సులు వేసుకోవచ్చు. మళ్ళీ ప్రభాకర్ సార్ అప్పుడు నిర్ణయం తీసుకొని ఆడపిల్లలకు చీరలు అంటే చాలా ఇష్టం కదా, పండగకి చీరలు ఇస్తే సంతోషపడతారు, చీరలు ఇస్తే బాగుంటుంది అనగానే సరే అని మళ్ళీ సార్ మాట ప్రకారం మాట ఇచ్చిండు. ఆ మాట ఈ రోజు నిర్వహించుకున్నందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సత్య గారు. అదేవిధంగా మన రామ్ ప్రదీప్ గారు ఈ సందర్భంగా మరి రవీంద్ర సాగర్ గారి ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మల్లాపూర్ డివిజన్ సంబంధించినటువంటి ఓటర్ మహాశయులు అందరికీ కూడా పేరున మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి ప్రజాసేవలో ఇప్పుడే కాదు, గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా రవీంద్ర సాగర్ గారు చురుగ్గా పాల్గొన్నారు. వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ మరి రాబోయే కాలంలో మరి ఇంకా ఉన్నత శిఖరాలకు రాజకీయంగా ఎదగాలని రావాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తూ నాకు ఇది అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ భారత్ మాతాకి. ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మన సంక్రాంతి రోజు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగినది. ఆ పోటీలో ముగ్గుల్లో పాల్గొన్న వాళ్ళు అందరూ వచ్చారు. వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ముందుగా రవీంద్ర సాగర్ ఉన్న పోటీలో సక్సెస్ అయింది. గిఫ్ట్ వచ్చిన వాళ్ళందరూ సంతోషించారు, గిఫ్ట్ రాని వాళ్ళందరూ బాధపడుతున్నారని మన ఉప్పల్ మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ గారు కోరిక మేరకై వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకు కూడా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలని అంటే మన రవీంద్ర సాగర్ గారు సరే అన్న నీ మాట కోరకు ఏమి ఇవ్వాలో చెప్పండి అని అడగడం జరిగింది. అన్న ప్రభాకర్ అన్న వెంటనే చీర ఆడపడుచులకు చీర ఇస్తే బాగుంటుందని అన్న కోరిక మేరకు రవీంద్ర సాగర్ అన్న ఒప్పుకొని ఈరోజు ఆ చీరలు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ధన్యవాదాలు. దసరా ఈ రెండు పండుగలే కూర్చోండి. ఈ రెండు పండుగలే
3 రోజులు చేస్తాడు, వారం రోజులు చేస్తాడు, 10 రోజులు చేస్తూనే ఉంటాడు. ఆ రకంగా సంక్రాంతి పండుగ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని మన మల్లికార్జున నగర్లో ముగ్గుల పోటీలు నిర్వహించినటువంటి రవీంద్ర సాగర్ గారు, అతనే లలిత సాగర్ గారు, దాన్ని నిర్వహించినటువంటి సబితా యాదవ్ గారు, మొత్తం ఎవరు ఏంటి అనేది తెలుసుకున్నటువంటి అపర్ణ గౌడ్ గారు, అట్లాగే ఈ కార్యక్రమంలో ఆనాడు విజేతలను ఎంపిక చేసినటువంటి అలేఖ్య సాగర్ గారు, అఖిల సాగర్ గారు, అలాగే ఇక్కడ పాల్గొంటున్నటువంటి రాయేశ్వర్ గారు, పెద్దలు గౌరవనీయులు బ్రహ్మచారి గారు, రామ్ ప్రదీప్ గారు, లింగం గారు, మరి ఇక్కడ ఆశీర్వైనటువంటి సోదర సోదరి మనందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు, అభివందనాలు. నాకు అపర్ణ గారు చెప్తున్నారు, చాలాసేపటి నుంచి ఆలోచిస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. ఆదివారం ఇంట్లో భర్తల దగ్గరికి వెళ్ళి ఫోన్లు కూడా వస్తూ ఉన్నాయి, మీరు పెద్దలకు పోయినారు, ఇంట్లో మటన్ ఎవరు ఉండాలి, కర్రీ ఎవరు చేయాలి, వంట చేసింది ఎవరు పెట్టాలి, ఇంకైతే పెద్దవాళ్ళు కష్టంగా ఇళ్ళలో ముందు పెట్టాల్సి వస్తుందని చెప్పని ఒకవైపున తండ్రి కూడా ఫోన్ చేస్తున్నాడు, ఒకవైపున భర్త కూడా ఫోన్ చేస్తున్నాడు. ఇది నాకెట్లా తెలిసిందంటే ఆమె చెప్పిందని కాదు, నేను కొన్ని సెల్ ఫోన్లు తీసుకున్నా, నేను సబ్స్క్రైబ్ చేస్తా అని తీసుకుంటే ఒకరికేమో డాడీ ఫోన్ అని వచ్చింది, ఒకరికేమో భర్త ఫోన్ అని వచ్చింది, ఒకరికేమో ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. నేను దాన్ని బట్టి అర్థం చేసుకున్నాను ఏంటంటే ఆదివారం కాబట్టి ఇప్పటికే 12 అవుతుంది, భోజనం చేయాలి, అన్ని రకాల కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా రవీంద్ర సాగర్ యొక్క పెద్ద ఉదయాన్ని మనందరూ కూడా అభినందించాలి. జనరల్గా అందరూ ఏం చేస్తారంటే మొక్కుబడిగా ఏదో పోటీలు పెడుతున్నాం, ఏదో ముఖ ప్రీతి కోసం 2 ప్రైజులు ఇస్తున్నాం అన్నట్టుగా అందరూ ఆలోచిస్తారు. కానీ చాలామంది పాల్గొన్నటువంటి వాళ్ళు వాళ్ళ రంగులకే 200-300 కూడా అయినాయి. ఇళ్ళకి రంగులు తెచ్చుకుని రాలేదు, 200-300 కూడా అయినాయి. కానీ ఆ 200-300 వాళ్ళు లెక్క చేయలేదు. కారణం ఏంటంటే ఒక పోటీ జరుగుతున్నప్పుడు, ఒక పోటీలో పాల్గొనాలనుకున్నప్పుడు అక్కడ ఎన్ని గంటల సమయం అనేది కాకుండా ఏ రకాల రంగులు వేస్తున్నాం అనేది కాకుండా మనకే ప్రైజ్ రావాలి, మనమే పోటీలో ఫస్ట్గా ఉండాలి. ఎట్లయితే సంవత్సరం అంతా చదువుకుని పరీక్షలు రాసేప్పుడు టీచర్ అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారు, సంవత్సరం అంతా పరీక్షలు రాసి ఆ పరీక్షలో మనమే ఫస్ట్ వస్తే ఆ టీచర్కి ఎంత ఆనందం ఉంటుంది, ఆ తండ్రికి ఎంత ఆనందం ఉంటుంది, పాస్ అయ్యి ఫస్ట్ వచ్చిన ఆ స్టూడెంట్కి ఎంత ఆనందం ఉంటుంది అనేది మనందరికి కూడా తెలుసు. అయితే ఆ రకంగా అంతమంది పోటీలు పడుతున్నప్పుడు మీరు ఏదో కొంచెం ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ పెడతా ఉన్నారు, ఇంకో కొంతమందికి కూడా ప్రైజ్లు ఇస్తున్నారంటే మళ్ళీ అందరూ సాగర్ కుటుంబానికి ఇచ్చుకున్నారు, వాళ్ళ బంధువులకి ఇచ్చుకున్నారు, బస్తీలకు ఇచ్చుకున్నారు కాకుండా పక్క బస్తీలకు వెళ్ళి తెలిసిన వాళ్ళ కాడికి వెళ్ళి నచ్చిన వాళ్ళ కాడికి వెళ్ళి విషయాలు తెలిసిన అందరూ ఇక్కడ చిన్నారులు కూడా చాలా మంది వస్తే నేను రవీంద్ర సాగర్ గారిని ఒకటే మాట చెప్పిన, మీరు కేవలం ప్రైజులు ఇచ్చి చేతులు దులుపుకోవచ్చు. ఆ తర్వాత ఇది సంక్రాంతి, ఓ 4 రోజుల పాటు చేసే పండుగ ఇది. వాటి పాడి పంటలు వచ్చే పండుగ, సిరి సంపదలు వచ్చే పండుగ, దాంతోపాటు సుఖ సంతోషాలకి నిలయం యొక్క పండుగ. మన దసరాకి సంక్రాంతికే ఉంటుంది, కనుమ అని స్పెషల్గా ఉంటుంది. ఈరోజు మీటింగ్కి వస్తామని ఒక ఆమెను అడిగినాయి, అయితే లే ఈరోజు మా ఇంట్లో గారెలు చేయాలి, వంటలు చేయాలి. ఏంటంటే కనుమ. ఈ దసరాకి సంక్రాంతికే ఉంటుంది, మిగతా పండుగలకు ఉండవు. మిగతా పండుగలు అంటే ఒకటే రోజు, ఈ పండుగల్లో అన్ని నడిపేయాలి. కాబట్టి వారు కూడా ఈ ఉత్సవాలు వారం రోజుల పాటు చేయాలని చెప్పని ఆలోచనతో ఈరోజు ఆదివారం మన చీరల పంపిణీ కార్యక్రమం. ఆయన అన్నాడు మళ్ళీ ఈరోజు అమావాస్య కదా అన్నాడు, అమావాస్య అయితే ఇంకా మంచిదబ్బా, చీరలు పంపిణీ చేయడం. అందులో ఆదివారం నాడు మహిళలకి అందులో ఉన్నటువంటి అందరంటే లక్ష్మిలు శక్తులు అన్నట్టే, అందరూ లక్ష్మిలు శక్తులు అన్నట్టు. పైస వస్తుంది, శక్తికి శక్తి వస్తుంది. పక్కకే లలిత ఉన్నది, కావాల్సింది అఖిల. కాబట్టి ఇవన్నీ నడుస్తున్నాయి. కాబట్టి నువ్వు ఎట్లా ఈరోజే పెట్టని చెప్పంటే మంచిదని చెప్పాలి. మరి నువ్వు వస్తే పెడతాను అంటే నేను ఇక బ్రహ్మచారి దొరికొచ్చినా రామ్ ప్రజెంట్ దొరకొచ్చు. ఎందుకంటే బ్రహ్మచారి అంటే విశ్వానికి బ్రహ్మ అంట. ఇక ఆయన ఉంటే 3 దేవతలు ఉన్నట్టు. ఇప్పుడు ఎంత నడుస్తుంది రాముడిదే.
అయోధ్యలో రామ మందిరం కట్టినేసరికి అందరు జై శ్రీరామ్ అంటూ ఏడిపోయారు. అందుకనే రామ ప్రతినిధులు కూడా పట్టుకొచ్చింది. ఎందుకు మీరేం చేస్తున్నారో పక్కన వాళ్ళకి తెలియాలి, మీరేం చేస్తున్నారో ఎంతలో తెలియాలి, మీరేం చేస్తున్నారో అందరికి తెలియాలని ఆ యొక్క యూట్యూబ్ లో మిమ్మల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేపిస్తాం. ఇదేదో మీ ముగ్గుల పోటీ మీ ఇంటి పక్కన వేసుకోరు, మీ గల్లీలు వేసుకోరు, ఇద్దరు ముగ్గురు కలిసి వేసుకోరు. మా బట్టే ఉంది. తెల్లారి ఊడ్చేటోళ్ళు వచ్చి ఊడిస్తే, తుడిచేటోళ్ళు వచ్చి తుడిస్తే, కడిగేటోళ్ళు వచ్చి కడిగితే ఆ ముగ్గు పోయిందనేది కాదు. ఆ ముగ్గు ముగ్గుగా ఉండాలి, ఆ ముగ్గు ముగ్గుగా ఉండాలి. ఆ ముగ్గులో ఎవడన్నా పడ్డా వాడు మటాసి ఎక్కువాలి. అందుకని అంటారు మీరు చేత పనులు చేసేటప్పుడు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని రకాల పూజలు చేసేటప్పుడు ముగ్గేస్తారు. అవునా? పెద్ద మనుషులు చెప్పాలి, ముగ్గేసా ముగ్గులో కూర్చోబెట్టాలి అమ్మవారిని అంటారు. ఆ ముగ్గులో కూర్చోబెడితే ఆయనకి అంత శాంతి జరుగుతుంది. అన్ని రకాలుగా బస్తీ అంతా కూడా మంచిగా ఉండాలి, ఆయన మంచిగా ఉండాలి, మనం అందరం మంచిగా ఉండాలి. కాబట్టి మీ అందరికీ ఈ యొక్క సంక్రాంతి వేడుకల్లో భాగంగా వారికి కూడా పుణ్యవతి గారు వచ్చారు. వారు ఆలస్యంగా వచ్చారు, లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చారు, లేటెస్ట్గా వచ్చారు. వారి పేరులోనే పుణ్యం ఉంది. మరి వారందరూ ఇప్పుడు ఇక్కడ పాల్గొంటున్నందుకు మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సీరియల్ పంపిణీ కార్యక్రమం కొనసాగించాలని చెప్పని నేను రవీంద్ర సాగర్ గారిని, లలిత సాగర్ గారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీ సందేశం ఈరోజు ఆల్ రాష్ట్రాల్లో కూడా యూట్యూబ్లో వెళ్తుంది. మీరు చెప్పిన సందేశం చాలా సంతోషం. వీళ్ళందరూ కూడా మీరు చెప్పిన మాటలను చాలా సంతోషంగా, చాలా ఆనందంగా వినడం, వీళ్ళంతా సంతోషపడడం కూడా చాలా గర్వకారణం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.